ఆనంది ఆదిత్య దగ్గరికి వచ్చి ఆదిత్య గారు ఇదిగోండి జ్యూస్ తాగండి అని చెప్పి ఇస్తుంది. దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే లేదు నేను తాగను అని చెప్పి అంటాడు. దాంతో ఆనంది అయితే ఎందుకు తాగరండి, మీరు ఎలా తాగరో నేను చూస్తానని చెప్పి ఆనందియే దగ్గరుండి ఆదిత్యకి జ్యూస్ తాగిస్తూ ఉంటుంది. అది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఆదిత్య అయితే ఏం చేయలేక చాలా కోపంతో అక్కడ ఆనంది జ్యూస్ తాగిస్తూ ఉంటే ఆదిత్య అయితే తాగేస్తాడు. ఇక తాగేశాక ఆనంది అయితే చూసారా ఆదిత్య గారు మీరు ఎలా తాగారో, మీరు తాగడం సాధ్యమవుతుంది అన్నాను కదా, చాలా బాగుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే లేదు అస్సలు బాగోలేదు, చాలా చండాలంగా ఉంది, అసలు ఈ మధ్య ప్రవర్తన ఏంటో బాగా మారింది, మనం పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎలా ఉన్నాం, ఏం చెప్పాను నీకు, మన మధ్య ఎడబాటు అలానే ఉండాలి, ఏమాత్రం మనం దగ్గర అవ్వకూడదని చెప్పాను కదా, నువ్వు అప్పుడు ఒకలాగా ఉన్నావు ఇప్పుడు ఒకలాగా ఉన్నావు, నీ మనసులో ఏవేవో ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవి పెట్టుకోకు అని చెప్పి అంటాడు. అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఇలా అంటూ ఉంటుంది, ఆ దూరం ఎడబాటు లాగానే ఉంది కదా ఆదిత్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. అవును, మనం మనుషులం ఎడబాటుగా ఉన్నా సరే మన మనసులు మాత్రం కలవకూడదు, నీ మాటలు బట్టి చూస్తే నువ్వు నాకు దగ్గరగా ఉండే ఫీలింగ్ వస్తుంది, కానీ నువ్వు మాత్రం అలాంటి ఆశలేవి పెట్టుకోకు, మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఒకటి ఉందని నువ్వు మర్చిపోకు అని చెప్పి ఆదిత్య ఆనందితో అంటాడు. అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక ఆదిత్య అలా అనేసరికి ఆనంది అయితే చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఇంకెప్పుడు కూడా నువ్వు అలాంటి ఫీలింగ్స్ ఏవి పెట్టుకోకు అని చెప్పి అంటాడు. అది విని ఆనంది అయితే ఏం చేయలేక కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.